ఇప్పుడు ఓ వ్యక్తి లాచి మనల్ని చంపేందుకెళ్ళి కొట్టిండు. కొట్టినా మనం ఏడుత్తలేము. ఆ! పైగా ఎదుటి వ్యక్తి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా నవ్వుతామనమాట. అప్పుడెలా ఉంటది? కొట్టేటోడు వాడేమనుకుంటాడు, కొట్టినా అనుకోడు. వాడు బాధపడతాండు అనుకోడు. మళ్ళీ కొడతాంటాడు నవ్వుతూనే మంచిగా. వాడు కొడతనే ఉంటాడు అదే కొట్టుడు. మనం తాకుతూనే ఉంటది. కానీ మనం నవ్వుతాం. అప్పుడు ఎట్లుంటది? వాడు విలన్ గాడు. వాడు హీరోలా ఫీల్ అయితాడు. మనం బాధితుడు అనుకోడు. కాబట్టి మనల్ని కొడతా ఉంటాడు. చూసినావా? అంటే సహకరిస్తాడని అనుకుంటాడు ఆడ. కానీ జరిగేది మాత్రం నొప్పి. మనం బాధపడుతున్నాం. వాడు నొప్పి పెడతాండు. కానీ ఆడ ఉద్దేశం మారింది కదా! అట్లనే అన్నట్టు ఒక విషయాన్ని ఉద్దేశం మారుస్తారన్నట్టు. చెప్పాను కదా! దెయ్యం ఉన్నట్టు అని పెద్దగా అరుచుకుంటూ ఉరికిండంట. ఉరుకుతా ఉంటే ఆడెవడున్నాడు నాలాంటి మనిషి ఉన్నాడు. ఈ మనిషిని కూడా ఎట్లా పెట్టిండు? నిజంగా దెయ్యం అన్నట్టు దుర్మార్గుడు, రేపిస్టు, పశువు, మృగం వచ్చినట్టు ఇట్లా చూస్తాండు. అప్పుడు వీడు చెడ్డోడైతాడు. వాడు భయపడి ఉరికినట్టయితాడు గంతే. కానీ అలా ఉరికేటోడు లేడు. ఎవడైనా ఉరకడానికి ఏం లేదు. వీడు దెయ్యం అంతకన్నా కాడు. కానీ అట్లా చూపెడతారు కంటెంట్ అట్లా తయారు చేస్తున్నట్టు. నిజ జీవితంలో ఏ మనిషైనా పరిస్థితులను బట్టి ఎదుటి వ్యక్తిని తిట్టడం, కొట్టడం చేస్తారు. ఏ వ్యక్తి అయినా ఎదుటి వ్యక్తిని బెదిరిస్తే పారిపోతారు. మనకన్నా శక్తివంతుడు వచ్చినప్పుడు పారిపోతాం. మనకన్నా బలహీనుడు ఉన్నప్పుడు మనము బెదిరిస్తాం. కానీ ఇక్కడ ఏంది అందరిని బెదిరించినట్టు ఓ వ్యక్తి పెడతాడు. అందరిని బెదిరించుకుంటూ కూర్చుంటాడా? వాడిని చూసి అందరూ పారిపోతూ ఉంటారు. ఆ! అంత పారిపోవుడు ఎక్కడ ఉంటది చెప్పండి? ఎవడైనా తిరగబడతాడు. ఎందుకు పారిపోతారు? అట్లా వాడిని వీళ్ళని భయపడ్డట్టు చేస్తారంట. చేస్తే వాడు విలన్ అయితాడు. వీళ్ళు పారిపోతున్నట్టు అయితారు. అట్లుంటదనమాట. ఇట్లనే ఫేక్ భావాలనేవి క్రియేట్ చేస్తారంట సినిమాలలో. చేసి ఒకడిని విలన్‌లాగా చేస్తారు. ఒకడు హీరో అయితాడు. కానీ 2 తప్పన్నట్టు. వాడు హీరోయిజం చేయడుగా తెచ్చిపెట్టుకుందే కృత్రిమంగా చేస్తా ఉంటాడు. వాడు విలన్ చేయడం కృత్రిమత్వమే. ఇప్పుడు మీరు చూసారా? అదేదో సినిమా 'రుక్ రుక్ రుక్మిణి' అనే ఆ పాట ఉన్నది చూసినావా? పెళ్లి సినిమాల. వాడిని విలన్ చేస్తాడు. వాడు విలన్ ఎందుకైతాడు? ఆ! భార్యను ఎవడన్నా వేరేటోళ్ళు ఫ్రెండ్స్ రమ్మంటారా బెడ్‌రూమ్‌లోకి? కానీ ఆ సినిమా అట్లా చూపెట్టాడు. వాడిని విలన్ చేయడానికి. హీరోను మంచోని చేయడానికి వాడిని బుద్ధిమంతుడిగా చూపెట్టాడు. కానీ బుద్ధిమంతుడు ఎవడుండడు, చెడ్డవాడు ఎవడుండడు. ఎవని స్వార్థం కోసం వాడు అలా వ్యవహరిస్తాడు కదా! కానీ సినిమాలో అట్లా పెట్టిండనమాట. అంటే కృత్రిమంగా భావాలు అనేవి క్రియేట్ చేస్తారు. హీరో భావం కృత్రిమమైందే, విలన్ భావం కృత్రిమమైందే కదా! కానీ వాళ్ళు విలన్‌లాగా ఏర్పడాలంటే వాడు విలన్‌లాగా చేసినట్టు వ్యవహరించినట్టు చేస్తే మనం వ్యతిరేకంగా తీసుకుంటాం. హీరో మంచోడిలాగా చేస్తూ వాడు మంచోడు అనుకుంటాం. వాడు పోయి వాని విలన్‌ని కొట్టడము, వాడు విలన్‌లాగా చేయడము, సావడము ఉంటది. ఇట్లా అంటారు. దీనివల్ల హీరో అయితాడు తప్ప విలన్ కాడు. ఆ విలన్ అయితాడు కాబట్టి హీరో కాడు. కాబట్టి జనం వాడిని వ్యతిరేకిస్తారు. వీడిని అభిమానిస్తారు. ఇదే హీరో అంటే. అంతేగాని ఇది క్రియేట్ చేసిందే విలన్ క్రియేట్ చేసిందే. ఇప్పుడు చెప్పాను గదా! ఇప్పుడు మనల్ని వాడు బాగా కొడతాడు. కొడతాంటే మనం నవ్వుతాం. వాడు గిఫ్ట్ ఇచ్చినట్టు, రూ. 1,00,000 ఇచ్చినట్టు మనం నవ్వుతాం. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మనం నవ్వుతాం అనుకుంటాం గానీ బాధపడతాం అనుకోరు. మనల్ని ఎవరు పాపం అనుకోరు. నవ్వుతాను అనుకుంటారు. ఈ మస్తు ఎంజాయ్ చేత్తాండురా అని మనకు గుర్తింపు వస్తది. కానీ మనం బాధపడుతున్నాం వాడు కొడతాంటే. కానీ గిఫ్ట్ ఇచ్చినట్టు మనం సంతోషపడతాం. ఎదుటోడేంది వాడిని వద్దంటలేడు కాబట్టి మనం సంతోషంగా వాడు ఇంకా కొడతా అంటాడు. కొడతాంటే వాడు హీరో అయితాడు. తప్ప వాడు విలన్ గాడు. జనం దృష్టిలో కూడా విలన్ గాడు. మనం ఎడతలేం కాబట్టి. మనం వ్యతిరేకిస్తలేం కాబట్టి వాడు జనం దృష్టిలో విలన్ గాడు. వాడు హీరో అయితాడు. చూసినావా వాడు కొడతా అంటాడు. అట్లా నిజానికి వాడు విలను మనం బాధితులం కదా! కానీ ఇక్కడ సన్నివేశం ఇంకో తిరిగింది. ఇట్లా చూపెడతారట. అంటే జనానికి రంజింపజేయడానికి ఇంకో తిరిగి చూపెడతారు. శృంగారము, బూతు, రేపు, అశ్లీలము, ఫైట్లు ఏదైనా మరోలాగా చూపెడతారు. లవ్వు, రొమాన్సు అమ్మాయిలని ఇప్పుడు హీరో టీజింగ్ చేస్తే కూడా హీరో అయిపోయిండు. బయట టీజింగ్ చేసేటోడు చెడ్డోడు విలన్ అంటారు. అగో కొన్ని సినిమాలు అశ్లీలం సినిమాలో రేప్ చేసేటోడిని హీరో అన్నట్టు మనం రేప్ సన్నివేశాలు కూడా మనం ఇంట్రెస్ట్‌గా చూస్తాం. రేప్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్‌గా చూపెడతారు జనం చూడాలని. అలా అశ్లీలమైన సినిమాలు, శృంగార దృశ్యాలు కూడా జనం కోసం చూపెడుతున్నారు. నిజంగా అశ్లీలమే కదా! బూతు, శృంగారం అని బయట అంటారు. కానీ దాన్ని కావాలని చూపెడుతున్నారు రీజనబుల్‌గా. చూసారా? వాళ్ళు చూపెట్టే విధానాన్ని బట్టి మనం అది శృంగారంగా తీసుకుంటున్నాము. దాన్ని శృంగారంగా చూపెడుతున్నారు. అట్లా క్రియేట్ చేస్తున్నారు. అంటే భావాలు మార్చి చూపెడుతున్నారు. మనం కూడా దాన్ని అలాగే చూసుకుంటాము. భావనలు మార్చి చూసుకుంటున్నాం. కాబట్టి అది వాళ్ళు తప్పుగా చూపెడుతున్నారు. మనం తప్పు అనుకుంటలేము. కానీ అది చూడకూడని దృశ్యాలు, చూపించకూడని దృశ్యాలు. మన వాళ్ళు మనం చూడకూడని దృశ్యాలు. కానీ మనం చూస్తున్నాం. వాళ్ళు చూపెట్టే విధానాన్ని బట్టి. అట్లా అన్నట్టు. ఎదుటి వ్యక్తి కొడతా ఉన్నాడు. కొట్టకూడదు అని కొడుతా ఉన్నాడు. మరి వీడు ఏడవాలి వీడు ఏడుతాడు. వీడు నవ్వుతాడు. అప్పుడు వీడు బాధితుడు కాదు. వాడు విలన్ కాదు. కొట్టేవాడు కాదు. వాడు హీరో అయితాడు. వీడు ఎంజాయ్ చేస్తున్నట్టు ఎంటర్‌టైన్‌మెంట్ అయితాండు. గంతే. అట్లా అన్నమాట. అశ్లీల దృశ్యాలు కూడా అవి చెడు అంటారు, పూత అంటారు, తప్పంటారు, పాపం అంటారు. కానీ వాటిని అందంగా వాళ్ళు కావాలనే డ్రెస్‌లు ఇప్పి కావాలని చెప్తే ఆడ విలన్ ఆమె బాధితురాలు కాదు. ఆమె కావాలని ఇప్పుతాంది. వీడు చక్కగా చూస్తాండు. ఆమె కావాలని ఇప్పినప్పుడు వీడు తప్పుగా చూస్తాండు. వీడు విలన్ గాడు. వీడు తప్పనరు. అది విలన్ అయితది. చూపిస్తాను వాళ్ళ అశ్లీలమైన డ్రెస్సులతోటి వాళ్ళు చూపిస్తాను. వీళ్ళు చూస్తాండ్రు ఇగ. వాళ్ళ తప్పు కాదు. వీళ్ళ తప్పు కాదు. ఇట్లా చూపెడతారు. భావాలు మార్ఫింగ్ చేస్తారనమాట. అదే ఇప్పుడు హిమాలయ పర్వతాలల్లో గజగజ వణికే మంచులో కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తా ఉంటారు చూసినావా? నిజానికి ఆడ ఎంజాయ్ చేస్తారా? గజగజ దుప్పట్లు కప్పుకునే పరిస్థితి. కానీ ఎగురుతూ ఉంటే వీళ్ళు ఎగిరినట్టు మనకు కనబడుతది. వాళ్ళు అలాగే చేస్తున్నారనమాట కృత్రిమంగా. అంటే భావాలు మార్చి చూపెడతారు. అట్లా
మార్ఫింగ్ చేసి చూపెడతారు. కంటెంట్ అనేది కృత్రిమంగా పుట్టించిందే అనమాట. అంటే ఇప్పుడు దెయ్యం అని భయపడతా ఉన్నాం. చీకట్లో దెయ్యం అని భయపడతాం. బాగా. మనం భయపడతాం ఆ దెయ్యం ఉన్నదనుకుంటాం. కానీ ఆ దెయ్యం లేదు. మనం భయపడాల్సింది కూడా లేదు అసలైతే. పొద్దున్నట్టు ఉంటది కానీ చీకట్లో ఆ దెయ్యం ఉన్నదనుకుంటాం భయపడతాం. భయపడతాం. ఈ భయం పట్టిది ఆ దెయ్యం ఉన్నదనుకోవడం పట్టిది. దేవుడు కూడా అంతే. దేవుడు ఉన్నాడనుకుంటాం మొక్కుతాం. మనకేదో మంచి అయిందనుకుంటాం. మంచి అయితదనే భావంతో మొక్కుతాం. మంచిగా అనిపిస్తది. ఇవన్నీ బట్టి మనం తెచ్చిపెట్టుకునేయి కదా! ఇట్లా క్రియేట్ చేస్తారంట విలన్ను, హీరోను, హీరోయిన్‌ను బాధితుడు రేప్ చేసినట్టు చెడ్డవాడిలాగా వీడు వాడిని రక్షించినట్టు, వాడు కొట్టినట్టు, వాడు చెడు చేసినట్టు, రేప్ చేసినట్టు, అది పారిపోయినట్టు చూపెడతారు. ఆ! మరి అదే రేప్ చేసినట్టు చూపెడతారు. మళ్ళీ అదే హీరోయిన్ డ్రెస్సులేసుకొని ఒళ్ళు కనిపించే డ్రెస్సులేసుకొని పొగరుబోతుగా వచ్చినట్టు ఇంకో హీరో చూపెడతారు మరి. దాన్ని అట్లా చూపెడితే అట్లా చూపిస్తున్నాను. ఇక రేప్ చేయబడ్డట్టు అరుస్తున్నట్టు, బాధపడుతున్నట్టు, వాడు రేప్ చేసినట్టు, అవి హీరో వచ్చి వాడిని కొట్టినట్టు చూపెడతారు. అవి వాళ్ళు క్రియేట్ చేసినవే. అలా హీరోయిన్ ఒళ్ళు చూపెడుతూ ఇట్లా చమత్కారంగా నడుస్తూ పురుషులను రెచ్చగొట్టినట్టు చూపెడితే పురుషులు చప్పట్లు కొడతా ఉంటారు. వాడు కావాలని చెప్పి వీళ్ళు చప్పట్లు కొడతా ఉంటారు. వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసినావా? అట్లా అన్నట్టు. అట్లా అన్నీ క్రియేట్ చేసినవే. కావాలని క్రియేట్ చేసినట్టు. అట్లా క్రియేట్ చేస్తారు భావాలు. కృత్రిమ భావాలు కలిగేలాగా క్రియేట్ చేస్తారన్నట్టు. కృత్రిమ భావాలు, కృత్రిమ కంటెంట్ సృష్టిస్తారంటూ. ఉదాహరణకి హనుమంతుడు ఎక్కడున్నాడు? మనిషి కోతిలాగా, కోతి మనిషిలాగా. వినాయకుడున్నాడు ఏనుగు మనిషిలాగా సృష్టించాడు. అలాగే గరుడ పక్షి మనిషే గరుడ పక్షిలాగా ఉంటాడు. ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయా? అట్లా అన్నట్టు. అంటే కృత్రిమ భావాలు సృష్టిస్తారు. వాటి చేత కృత్రిమ బాధితుడిని సృష్టిస్తారు. అట్లా అనమాట. అంటే దయ్యాన్ని సృష్టించినట్టు, దయ్యం చేత బాధించబడ్డట్టు వీడు భయాన్ని సృష్టిస్తారు. అనుకో ఎట్లుంటది? వీడు భయపడతా ఉంటాడు. ఆ దయ్యం ఉన్నదనుకుంటాడు. కానీ ఆ దయ్యం లేదు. వీడి భయంలో అర్థం లేదు కదా! 2 సృష్టిస్తే ఎట్లుంటాయి? దయ్యంలాగా సృష్టించిండు. వీడు భయపడతాడు నిజంగానే. అప్పుడేమంటే ఆ దయ్యం అనుకుంటారు. వీడు భయపడతాడు అనుకుంటారు. కదా! ఇట్లా 2 సృష్టిస్తున్నట్టు. భావాలు లేని ఇంతవరకు లేని. అంటే ఇప్పుడు ఒక జంతువుని సృష్టించిండు. అది ప్రమాదం కలిగిస్తా అంటే అందరూ పారిపోతారు. ఇప్పుడు 'కింగ్ కాంగ్' సినిమా వచ్చింది చూసినావా? అట్లా. జంతువుని సృష్టించిండు. జనంతో పారిపోతా ఉన్నారు. ఈ పారిపోవడం అర్థం లేదు. ఆ జంతువు సృష్టించింది 2 వట్టియే. అంటే 'కింగ్ కాంగ్' అని ఒక సినిమా వచ్చింది చూసినావా? ఆ సిటీ అంతా నాశనం చేస్తా ఉంటది. పెద్ద జంతువు. పెద్ద పెద్ద బంగ్లాలను కూడా కూలగొడతా ఉంటది. జనంతో పారిపోతా ఉంటారు చూసినావా? ఆ 2 తప్పే కదా! కృత్రిమమే కదా! అట్టాంటి భావాలు, కంటెంట్, విలను, హీరో ఇవన్నీ సొంతంగా సృష్టించిందన్నట్టు. ఇప్పుడు సినిమాలలోనే హీరోయిన్ డ్రెస్ మార్చుకోవడం అవన్నీ బయట ఎవడైనా చూస్తే ఆమెకు అవమానం కదా! చిన్నతనం. అలాగే వీనిది తప్పు. కానీ ప్రేక్షకులు చూస్తాలు, వాళ్ళు డ్రెస్ ఇప్పుతాలు. అది ఫ్యాషన్ అయిపోయింది చూసినావా? భావాలు మారినాయి. అశ్లీల నృత్యాలు, నగ్న నృత్యాలు అవన్నీ కూడా బయట ఎవరైనా చూయించుకుంటారా? భార్యాభర్తల సంఘాలు చూస్తే వీళ్ళు చూడకుండా తలుపేసుకుంటారు. చూస్తే అవమానంగా పాలవుతారు. చూసినోళ్ళని తిడతారు. కానీ అది ఫ్యాషన్ అయిపోయింది. ఆఖరికి హీరోయిన్ రేప్ చేసేవాడు కూడా ఫ్యాషన్ అయిపోయింది. రేప్ చేయబడితే ఇది ఫ్యాషన్ అయిపోయింది. రేపులు చూపెడతాను. అట్లా ఫైటులు విలన్లు అంటారు కానీ దుర్మార్గం బయట. కానీ హీరో కొడతా ఉన్నాడు. విలన్లు ఫైట్ చేస్తాను. అది ఫ్యాషన్ అయిపోయింది. చూసినావా? కొట్టడము, వాళ్ళు పడడము, వాళ్ళు తిరిగి కొట్టడము ఫ్యాషన్‌గా చూపెడతాను. అంటే భావాలు మారుస్తా ఉన్నారు. అట్లా అన్నట్టు. లేనియి క్రియేట్ చేస్తారంట భావాలు. అవన్నీ సృష్టించిన భావాలు. క్రియేట్ చేసి ఫ్యాషన్‌గా చూపెడతారు. రేపు, అశ్లీలం, శృంగారం, నగ్నత్వం ఇవన్నీ ఫ్యాషన్‌గా చేసి చూపెడితే మనం ఫ్యాషన్ అనుకుంటున్నాం. ఫ్యాషన్‌గా చూస్తున్నాం. అట్లా చూపెడతారనమాట. ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఇలా క్రియేట్ చేసి లేనిది క్రియేట్ చేసి చూపెడితే అదే ఫ్యాషన్ అనుకోని మనం చూస్తా ఉంటాం. అంతే అది బయట ఉండదు.